నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్ టీ20 ప్రపంచ కప్ టైటిల్ను ముద్దాడిన వేళ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచ కప్ విజయం అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో విరాట్ కోహ్లీ ప్రస్తావన రాగా గంభీర్ తనదైన శైలిలో స్పందించారు. టోర్నీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత బ్యాటింగ్ కుప్పకూలిన సందర్భాన్ని గుర్తు చేస్తూ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాడి లోటు కనిపిస్తుందా అని ఒక రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి గంభీర్ ఏమాత్రం తడబడకుండా అస్సలు మిస్ కాలేదు, 1% కూడా మిస్ కాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత టీంలోని ఆటగాళ్లపై తనకు పూర్తి నమ్మకం ఉందని, బయట నుంచి ఎవరు అవసరం తమకు లేదని తేల్చి చెప్పాడు. అంతటితో ఆగకుండా ప్రతి చిన్న విషయానికి విరాట్ కోహ్లీ పేరును తీసుకురావాల్సిన అవసరం లేదని గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మనం ప్రపంచ కప్ గెలిచాం, ఈ జట్టులోని ఆటగాళ్ళందరూ ఛాంపియన్స్ కాబట్టి విజయం సాధించిన వారి గురించి మాత్రమే ఇప్పుడు మాట్లాడాలి. ఈ సమయంలో కోహ్లీ గురించి చర్చ అనవసరం అని గంభీర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్ వంటి యువరక్తం అద్భుత ప్రదర్శనతో భారత్కు ట్రోఫీని అందించిన తరుణంలో గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలు కోహ్లీ అభిమానులు, క్రికెట్ విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలకు దారితీస్తున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.